శంషాబాద్ లో బయటపడ్డ ఈ మోసం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నమ్మబుద్ధి కావటం లేదా? అయితే ఈ స్టోరీ చూసేయండి. పైన పటారం లోన లోటారం అన్న చందంగా తయారైంది హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇటుక లారీ డ్రైవర్ల తీరు. నమ్మిన వారిని నిండా ముంచేస్తున్నారు, నయా మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఇటుకల ధరలు సామాన్యుడికి అందనంత స్థాయికి ఎగబాకాయి. ఒక్కో ఇటుక 12 నుంచి 13 రూపాయలు పలుకుతోంది. ఇదే అదనుగా భావించిన కొందరు ఇటుక లారీల డ్రైవర్లు వినియోగదారులను మోసం చేస్తున్నారు. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు లారీల్లో ఇటుకను తీసుకొస్తున్న డ్రైవర్లు కస్టమర్లకు టోక్రా వేసి జేబులు నింపుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ నుండి శంషాబాద్ ప్రాంతానికి లారీలో ఇటుకలు తీసుకొచ్చిన డ్రైవర్ వినియోగదారుడికి 90,000 రూపాయలు కుచ్చుటోపి పెట్టేందుకు ప్రయత్నించాడు. శంషాబాద్లోని మధురనగర్ కాలనీకి చెందిన ఓ కస్టమర్ ఇటుకల కోసం మెహదీపట్నం అడ్డా మీదికి వెళ్లారు. అక్కడ నిండుగా ఇటుకలు కనిపించిన లారీ వద్దకు చేరుకుని బేరమాడారు. లారీలో 13,000 ఇటుకలున్నాయని 1,50,000కు బేరం కుదుర్చుకున్నాడు డ్రైవర్. ఆ తర్వాత మధురనగర్ కాలనీకి చేరుకుని లోడ్ను ఖాళీ చేశారు. అయితే ఆ వినియోగదారుడికి ఇటుకలను చూశాక ఎందుకు అనుమానం వచ్చింది. 13,000 ఇటుకలు లేవని భావించి వాటిని లెక్కించారు. కేవలం 5,000 ఇటుకలే ఉన్నట్టు గుర్తించారు. దీంతో షాక్ అయ్యారు ఆ వినియోగదారుడు. ఇటుక కొన్నవారికి 13,000 ఇటుకని తీసుకొచ్చి దాన్ని 5,000 ఇటుక కౌంటింగ్ వచ్చింది. డెలివరీ ఇచ్చేసరికి ఇక్కడ వాళ్ళు కొట్టడం అంటే ఈ విధంగా కొట్టిరు. ఈ విధంగా 2,500 ఇటుక ఉంది. అది మనకు చెప్తున్నారు 7,000 ఇటుక అని చెప్పారు. మేము సరిగ్గా చూసుకొని మళ్ళా 7,500 ఇటుక తప్పి కొట్టించుకున్నాము. 2,500 వచ్చింది ఇటుక. ఇంత మోసాలు చేస్తారు లారీలలో. వీళ్ళు కరీంనగర్ ఇటుక అని చెప్పి తీసుకొచ్చారు. వీళ్ళది వచ్చేసి అడ్డా వచ్చేసి మైదీపట్నం అడ్డా, అత్తాపూర్. అక్కడ నుంచి 13,000 15,000 ఇటుకని తీసుకొచ్చి 5,000 6,000 ఇటుక కాల్ చేసి ఒకళ్ళు 5 లేయర్స్ మట్టి నింపుతారు. ఇంకొకటి కౌంటింగ్ లో మనకు కరెక్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఇటుక కొట్టే విధానం కరెక్ట్ లేదు. ఇంటి ఓనర్స్ కి అవన్నీ ఏం తెలియదు కదా. లారీలో ఇటుకలు పేర్చే క్రమంలో కొన్ని వరుసలు ఇటుకలు, మరికొన్ని వరుసలు మట్టిని నింపి నమ్మించే ప్రయత్నం చేశాడు డ్రైవర్. తీరా ఇటుకలు లెక్కిస్తే 5,000 ఉన్నట్టు తేలింది. అంటే 5,000 ఇటుకలను 13,000 ఇటుకలుగా నమ్మించి 1,000 రూపాయలు కాజేసేందుకు ఎత్తులు వేశాడు సదరు డ్రైవర్. దీంతో డ్రైవర్ బాగోతాన్ని తెలుసుకున్న కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. చాలా మంది ఇటుక లారీ డ్రైవర్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చేసే విధానం ఇది. ఇట్లా ఈ విధంగా కొట్టాలి. ఈ విధంగా కొడితే మనకి లెక్క అనేది మనకు కరెక్ట్ గా లెక్క తెలుస్తుంది. ఇది మోసం చేసే కొట్టేటువంటి పద్ధతి అది.